Welcome to City Cable News. Bulletin ముందుగా headlines. ICICI బ్యాంకులో భారీ కుంభకోణం లబోదిబోమంటున్న బాధితులు. ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు అన్నప్రసాద వితరణ. జనసేన అధినేత పవన్ కుమార్తెలపై సోషల్ మీడియా దుష్ప్రచారం అడ్డుకోవాలని అర్బన్ సిఐకి ఫిర్యాదు. బోయపాలెం పార్వతీ అమ్మవారి గుడిలో దసరా ఉత్సవాలు. గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం. పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ లో ఉన్న ఐసిఐసి బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. వివరాలు రావాల్సి ఉంది. ప్రజలు రక్తాన్ని చెమటగా చెందించి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు భరోసాగా పిల్లల చదువులు, వివాహాలకు దాచుకునేందుకు పోస్ట్ ఆఫీసులను, బ్యాంకులను ఆశ్రయిస్తే వారు సునాయాసంగా మోసాలకు గురిచేస్తున్నారు. ఎవరికైనా ఇళ్లు, స్థలాలు కుదురపెట్టుకుని పైకం ఇచ్చినట్లయితే వారు ఆ గృహాలను ఖాళీ చేయక పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గురువారం జరిగిన ఐసిఐసి బ్యాంక్ కుంభకోణం పేట బ్యాంక్ ఉద్యోగులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ఉద్యోగి బంగారం, బైకులు, డిపాజిట్ల ఖాతాదారులకు తెలియకుండానే కొంత టీంను తయారు చేసుకుని ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు 30 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది. నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. మొత్తం 34 లక్షలు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారు. మా పర్మిషన్ లేకుండా మా ఏమి డిక్లరేషన్ ఏమి అనుకుండా ఆయన కొత్తగా వచ్చాడు. కాకపోతే ఎక్కడ దాకైనా వెళ్తాము. ఫేక్ బాండ్లు అంటే మేము ఏం చేయాలి? మా డిపాజిట్ డబ్బులు 3 కోట్ల రూపాయలు బ్యాంకులోనే కదా. చంద్రశేఖర్ అనే బ్యాంక్ మేనేజర్ హరీష్ అనే అతను మొత్తం ఫ్రాడ్ చేశారండి. మాకు న్యాయం చేయాల్సింది. స్టేషన్ కలవచ్చు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. బాధితులు అందరూ కలిసి కంప్లైంట్ ఇస్తాం. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో దసరా సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ఎప్పటిలాగానే ప్రతి గురువారం జరిగే విధంగా బాబావారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దాదాపు 1000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పొప్పుడు గ్రామానికి చెందిన యువకుడు వేణు ఐపీఎల్ టీ20కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూ కోటి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ కష్టమైనా సరే పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధించవచ్చని వేణు నిరూపించాలన్నారు. పట్టుదలతో, కృషితో, ఆశయంతో, ఒక సంకల్పంతో క్రికెట్ ఆడి టీ20కి సెలెక్ట్ అయినందుకు అందరూ అభినందించాలన్నారు. డిఆర్డీఏ వెలుగు నాదెండ్ల మండలం ఏపీఎం గా మేకతోటి రమేష్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రమేష్ బాబు రొంపిచెర్లలో ఏపీఎం గా చేస్తూ బదిలీపై వచ్చారు. సౌమ్యుడిగా మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీరు చిలకలూరిపేటలో పనిచేశారు. ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని పార్వతీ అమ్మవారి దేవస్థానంలో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక శుక్రవారం కావడంతో భక్తులు విరివిగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వడ్డేపల్లి నరసింహారావు మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారు నవరూపాల్లో దర్శనమిస్తుందన్నారు. ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారి దేవస్థానం మరి దసరా నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు 2వ రోజు ఇక్కడ ఘనంగా మరి అమ్మవారిని అలంకరణ చేసి భక్తులు కూడా అనేక మంది మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. మరి అమ్మవారు ఎంతో మహిమ కలిగినటువంటి అమ్మవారు. మన విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేటువంటి రహదారి పక్కన గల ఈ అమ్మవారి యొక్క మహిమ మరి చాలామందికి కూడా విశిష్టంగా తెలిసి ఉంది. కాబట్టి మరి దసరా యొక్క నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా మరి యొక్క ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి యొక్క కోరికల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా భారీ సంఖ్యలో చేసి మరి యొక్క అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికల్ని తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలకి తగినట్లుగా మరి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ కానివ్వండి, ధర్మకర్తమైనటువంటి మేము కానివ్వండి, అందరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా వచ్చిన భక్తులకి సౌకర్యాలు కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ దసరా యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆమె యొక్క ప్రతి కృపకు పాత్రలు తాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వైపాలెం పార్వతీదేవి ఆలయంలో 32 సంవత్సరానికి దసరా ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్నో వేల మంది పక్క జిల్లాలు, అనేక జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కోరిక తీర్చుకొని సంతోషంగా భావిస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో ఈరోజు 2వ రోజు గాయత్రి అలంకారంగా అమ్మవారి దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఇప్పుడు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ శుక్రవారం అమ్మవారి ప్రసాదం జరుగుతుంది. కాబట్టి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఆ ప్రాంత వ్యాపారులు దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహం పలువురిని ఆకట్టుకుంటుంది. తొలి రోజైన గురువారం సాయంత్రం అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. పంచహారతులు సమర్పించారు. ప్రసాద వినియోగం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహక భక్తులు మాట్లాడుతూ గతేడాది నుండి ఈ కార్యక్రమం జరుపుతున్నట్లుగా చెప్పారు. ఇక 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయంగా చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ క్లౌన్ స్టార్ నాయుడు వాసు, కీర్తి చెంచు, సిద్ధాంతి కరీములతో పాటు పలువురు కమిటీ పెద్దలున్నారు.
జై భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మన యొక్క గడియార స్తంభం సెంటర్లో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరదేవి అవతారం అంగరంగ వైభవంగా ఉదయం పూట అష్టోత్తర పూజలు, సాయంత్రం పూట సహస్రనామ కుంకుమ పూజలు జరుగుతున్నాయి. కావున ఈ యొక్క పూజలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకుని హారతుల్లో ప్రత్యేకంగా హారతుల కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి. దుర్గా భవానీ అమ్మవారి ఆశీస్సులతో జై భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం. మెయిన్ బజార్లో ఉదయం పూట వచ్చేసరికి పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట వచ్చేసరికి పంచహారతులు, కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవి నవరాత్రులు రోజుకొక అలంకరణలో అమ్మవారు దిగ్విజయంగా అమ్మవారి పూజలు చేయించుకుంటూ వచ్చిన భక్తులకి ఆశీర్వాదం ఇస్తూ వారి మనోభావాలను వాళ్ళ కోరికలను తీర్చేట్టుగా అనుగ్రహిస్తుంది. కావున ఊళ్ళో ఉన్న అందరూ భక్తులందరూ జనమందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుచున్నాం. స్థానిక కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న జనపరెడ్డి ఏషిత నెల్లూరులో జరుగుతున్న కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంది. శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి పలువురిని ఆనందపరిచాయి. ఈ బాలిక పట్టణంలోని ఉమాటి సెంటర్ నిర్వాహకులు జనపరెడ్డి రమేష్ పెద్ద కుమార్తె పాప ప్రతిభకు పలువురు స్థానికులు అభినందనలు తెలిపారు. कौन करत तुरी बेलते पियरवा, कौन करत तुरी बेलते पियरवा, मानो मानो हमारी बात, कौन करत तुरी बेलते पियरवा, कौन करत तुरी बेलते पियरवा, जब से गए मोरे सुरहुरली, जब से गए मोरे सुरहुरली, चाय सोतन के घर जात, चाय सोतन के घर जात, कौन करत तुरी बेलते पियरवा, कौन करत तुरी बेलते पियरवा, कौन करत तुरी तुरी सानिद मग मगरि कौन జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కుమార్తెలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు స్థానిక అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజా రమేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన పార్టీ అధినేతపై కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించినందుకు వైసీపీ దారుణమైన ఓటమికి కారణాన్ని తట్టుకోలేక ఈ విధంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ విమర్శించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, చిలుకలూరిపేట మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా, అచ్చుకోల బ్రహ్మస్వాములు, మండల నేని చరణ్ తేజ, లీలా కిషోర్, కురపాటి శివశంకర్, సాంబా, రాజేష్, వీర మహిళలు పెద్దంటి సుమలత, అమరేశ్వరి, లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరమ్మ, సరళ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న పల్నాడు కోఆపరేటివ్ సొసైటీ చిలుకలూరుపేట బ్రాంచ్ నూతన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్వీఎన్ మూర్తిని శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సంఘం చిలుకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్
సాయి మాట్లాడుతూ ఆర్వీఎన్ మూర్తి చిలకలూరుపేట బ్రాంచ్ కి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాక పల్నాడు కోఆపరేటివ్ సొసైటీ అభివృద్ధికి తోడ్పడుతూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువ నాయకులు మొలకలపల్లి సత్యనారాయణ, చొప్పర గోపి, న్యాయవాది పాలికి శ్రీనుబాబు తదితర బీసీ నాయకులు ఉన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు వాసవి కన్యక పరమేశ్వరి ధర్మసంఘం ఆధ్వర్యంలో దసరా దేవి నవరాత్రుల తొలి రోజు కార్యక్రమాలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. వేసవి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన దేవి అలంకరణకు పలువురు భక్తులు తిలకించారు. ఇక ఈ కార్యక్రమంలో ధర్మసంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావుతో పాటు సూర్యారావు, గుర్రం సాంబశివరావు, పటేల్, తవ్వ నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గృహం నిర్మించుకున్న కబ్జాదారు నుండి స్థలం స్వాధీనం చేసుకోవాలని ఆ గ్రామ పెద్దలు ఆవుల సాంబయ్య కోరారు. గతంలో అనేక పర్యాయాలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. అక్టోబర్ 5వ తేదీ శనివారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గణపవర గ్రామంలోని 216 సర్వే నెంబరు గ్రామ కంఠంలోని కాలువపోరంబోకు 232 సర్వే నెంబరు డొంకపోరంబోకు 95 సెంట్లు పోలారమ్మ తల్లి దేవాలయానికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు తూర్పు భాగం గల కాలువపోరంబోకు డొంకపోరంబోకు 2009లో ఆక్రమించుకున్నారండి. 2009 నుంచి ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచింది. అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నా కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గ్రామకంఠమని ఆర్డీఓ తహసీల్దారు తప్పులు చెప్పి ఆ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళకి అనుకూలతగా ఎన్డార్స్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది. అందుకని 5/10/2024 శనివారం ఉదయం 8 గంటలకు ఆమరణ దీక్ష చేయుటకు నిర్ణయించుకోవడం జరిగింది. ఆమరణ దీక్ష తప్పనిసరిగా రేపు ఎల్లుండి ఉదయం 8ంటికి చేయటం మొదలు పెడతానండి. ఇది ప్రజలందరికీ తెలియపరుస్తూ అందరికీ నా ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.